హాయ్ వెల్కమ్ టు కేవికే ట్రేడింగ్ కాన్సెప్ట్స్. ఈరోజు జేఎన్ స్ట్రీట్ స్కామ్ గురించి తెలుసుకుందాం. ఓకే, జూలై 4న జేఎన్ స్ట్రీట్ వాళ్ళని సెబీ బ్యాన్ చేసింది. వాళ్ళకి సంబంధించిన 4 ఫర్మ్స్ 4 కంపెనీస్ ఉన్నాయి, వాటిని కూడా బ్యాన్ చేసింది. ఒకటే కాదు 4 కంపెనీస్ ఉన్నాయి దానికి సంబంధించి. ఓకే, చూద్దాం. ఈ జేఎన్ స్ట్రీట్ అనేది వీళ్ళు యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళ కంపెనీ అంటే 2000లో స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే గ్లోబల్ ట్రేడింగ్ ఫర్మ్. వీళ్ళు చేసే పని ట్రేడింగ్, గ్లోబల్ ట్రేడింగ్ అంటే వివిధ దేశాల్లో వాళ్ళు ట్రేడ్ చేస్తారనమాట. వాళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చి న్యూయార్క్ సిటీలో ఉంది. తర్వాత అదర్ ఆఫీసెస్ వచ్చి హెడ్ ఆఫీస్ ఏమో న్యూయార్క్ సిటీ, అదర్ ఆఫీసెస్ వచ్చి లండన్లో ఉంది, హాంకాంగ్, ఆమ్స్టర్డామ్, సింగపూర్. ఓకే, ఇట్లా వివిధ వేరు దేశాలలో వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, వేరు మార్కెట్లో ట్రేడ్ కూడా చేస్తుంటారు. వీళ్ళ మెయిన్ పని ఏంటిది? ప్రొప్రైటరీ ట్రేడింగ్, రీసెర్చ్. అవునా, రైట్. చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. సెబీ ఏం చేసింది? బ్యాన్ చేసింది. బార్డ్ జాన్ స్ట్రీట్, ఓకే, సెవరల్ ఇట్స్ అఫిలియేటెడ్ ఎంటిటీస్. దీనికి సంబంధించిన ఇంకా 4 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, వాటిని కూడా బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఫైన్ వేసింది. 4,844 crores ఫైన్ వేసింది. ఫైన్ వేసి దాన్ని తిరిగి డిపాజిట్ చేయమని చెప్పింది. ఓకే, డిపాజిట్ చేయండి సెబీకి అని చెప్పింది. ఎవరు చెప్పారు? సెబీ. ఓకే, ఇప్పుడు సెబీ ఏమంటుంది? సెబీ యొక్క వాదన ఏంటంటే ఈ జేఎన్ స్ట్రీట్ వాళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేశారు. ఎక్కడ? బ్యాంక్ నిఫ్టీలో ఆర్టిఫిషియల్లీ ప్రాపింగ్ అప్. ఏం చేశారట? ఆర్టిఫిషియల్గా ప్రాపింగ్ అప్ ద ఇండెక్స్ డ్యూరింగ్ మార్నింగ్ సెషన్స్ త్రో లార్జ్ బై ఆర్డర్స్. ఏం చేశారంట? ప్రాపింగ్ అప్ చేశారు. మార్నింగ్ ఇండెక్స్లో లార్జ్ బై ఆర్డర్స్ పెట్టారనమాట. ఇక్కడ స్టాక్స్లో ఫ్యూచర్స్లో లార్జ్ బై ఆర్డర్స్ పెట్టారు. దాని ద్వారా ఇండెక్స్ ఏం చేయండి? ప్రాపింగ్ అప్ అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదేంటో. తర్వాత ఏం చేశారు? రివర్స్ ట్రేడ్ తీసుకున్నారు ఇక్కడ ఆప్షన్స్లో. ఓకే, ఇట్లా మ్యానిపులేట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు చెప్దాము. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నారు? ప్రాపింగ్ అప్ అన్నారు. ప్రాపింగ్ అప్ అంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ స్టాక్స్లో అండ్ ఫ్యూచర్స్లో బయింగ్ తీసుకున్నారు. బయింగ్ పొజిషన్. వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయని చెప్పాం కదా, 4-5 కంపెనీస్ ఉన్నాయి కదా వాళ్ళకి. ఒక కంపెనీతో ఏం చేశారు? ఒక కంపెనీతోటి 1 minute. ఒక కంపెనీతో ఏం చేశారు? ఇట్లా స్టాక్ని ఫ్యూచర్స్ని బై చేయించారు. స్టాక్ని ఫ్యూచర్ని కొనిపించారు ఒక కంపెనీతోటి. దీనివల్ల ఏమవుతుంది? 100 రూపీస్ ఉన్న స్టాక్ ఫ్యూచరు, అవునా, 110 అవుతుంది, 120 ఇలా పెరుగుతుంది కదా, అవునా. లార్జ్ క్వాంటిటీలో బై చేశారు కాబట్టి ఆర్డర్స్. మిగతా వాళ్ళు రిటైలర్స్ కూడా ఏం చేస్తారు? వీళ్ళతో పాటుగా అరే స్టాక్స్ పెరుగుతున్నాయి, ఫ్యూచర్ పెరుగుతుందని వాళ్ళు కూడా బై చేస్తారు. అవునా, దీని ద్వారా ఏమవుతుంది? ఇండెక్స్ కూడా పెరుగుతుంది. అవునా, మన బ్యాంక్ నిఫ్టీ కానీ పెరుగుతుందా పెరగదా? స్టాక్స్లో బయింగ్ ఎక్కువ లార్జ్ క్వాంటిటీ వచ్చిందంటే నిఫ్టీ పెరుగుతుందా? ఇండెక్స్ పెరుగుతుంది. అది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇక్కడ లార్జ్ ఆర్డర్స్ వల్ల. అవునా, 110, 120 అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంత ప్రైస్ అనేది పెరిగిందనమాట. స్టాక్లో ఫ్యూచర్లో కొనడం వల్ల ఇండెక్స్లో కూడా పెరుగుతుంది. ఇదేంటిది? అదే మనము బ్యాంక్ నిఫ్టీ చూస్తాం కదా, ఇండెక్స్. ఓకే, మార్నింగ్ వేరే కంపెనీతో ఇలా చేయించేవారు. ఇంకొక వైపు వాళ్ళకి వేరే కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళతో ఏం చేయించేవాళ్ళంటే ఆప్షన్స్లో, అక్కడేమో అది, ఇక్కడేమో ఆప్షన్స్లో పుట్ని ఏం చేసేవాళ్ళు?
పుట్ ఆప్షన్ బై చేసేవాళ్ళు. 100 రూపాయలు ఉన్నది. మరేంటి ఇక్కడేమో బై చేస్తూ ఇక్కడేమో కాల్ సైడ్ ఉన్నారు. ఇక్కడ స్టాక్ బై అంటే ఏమన్నమాట, కాల్ సైడ్ కదా, కాల్ సైడ్ సిఈ సైడ్ అనమాట. ఇదేంటిది సిఈ సైడ్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు, పుట్టు. మరి అదేంటి స్టాక్లో బై చేసినప్పుడు ఇక్కడ కూడా కాల్ తీసుకోవాలి కదా, లేదు, ఇది వాళ్ళ ప్లాన్. చెప్తాను ఏంటంటే, పుట్ బై చేసేవారు. ఇక్కడ ఇక్కడ స్టాక్ని బై చేశారు కాబట్టి పెరిగింది కాబట్టి పుట్ ఏమవుతుంది, తగ్గుతుంటుంది కదా, అవునా, తగ్గుతుంటుంది. ఎంత అవుతుంది, 100ది 90, 80, 70 ఇట్లా అవుతుందా. ఇక్కడ బై చేస్తూ వెళ్ళారు, 90, 80, 70 అట్లా పెద్ద క్వాంటిటీలో బై చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఇక్కడ స్టాక్లో కొన్నారు, ఇక్కడ ఇటు కొన్నారు. తర్వాత ఏం చేశారు, ఈ స్టాక్ ఏదైతే లార్జ్ క్వాంటిటీలో బై చేశారో తిరిగి కథం సెల్ చేసేసారు, తిరిగి సెల్లింగ్ చేసేసారు, సెల్లింగ్. అప్పుడు ఏమవుతుంది, ఈ పుట్ అంతా కూడా ప్రైస్ పెరుగుతుంది, అవునా. ఎక్కడి నుంచి పెరుగుతుంది, ఈ 70 దగ్గర నుండి పెరుగుతుంది, అవునా. 70 దగ్గర నుండి మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటుంది, అవునా. అట్లా వీళ్ళు పుట్ ఎందుకు కొన్నారు, ముందే తెలుసు కదా ఇది ఫేక్, ఉట్టి ఆర్డర్స్ అంతే, మ్యానిపులేట్ చేయడానికి ఆర్డర్స్ లార్జ్ క్వాంటిటీలో బై చేసేసి ఎగ్జిట్ అయిపోయారు. కొంచెం పెరిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఆర్డర్ తీసుకుంటారు కదా, పుట్ ప్రైస్ తగ్గుతుంది కదా, తక్కువ రేటుకి తీసుకున్న తర్వాత అక్కడ ఎగ్జిట్ అయిపోయారు. అక్కడ ఎగ్జిట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రేటు పెరుగుతుంది మళ్ళీ, అవునా. అక్కడ తగ్గడం వల్ల ఇండెక్స్ ప్రైస్ తగ్గుతుంది కదా, ఇక్కడ ఇండెక్స్ తగ్గుతుంది కదా సెల్లింగ్ చేయడం వల్ల, అప్పుడు ఈ పుట్ అనేది పెరుగుతుంది కదా. సో అట్లా బెనిఫిట్ అయ్యారు అనమాట. వాళ్ళు ఎంత సంపాదించారో తెలుసా, అట్లా 36,500 crores సంపాదించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, జనవరి 23 నుంచి మార్చి 25 దాకా, అంటే 23 మొత్తము, ఒక 1 year, 23 మొత్తము, 24 మొత్తము, 25 మొన్నటి వరకు, మే వరకు, అవునా, మొన్నటి వరకు, అంటే 2.5 years కూడా కాదు, జూన్ లెక్కేసుకుని 2.5 yearsలో 36,500 crores సంపాదించారు వాళ్ళు, ఓకే. అందులో 4,844 crores జస్ట్ 15 daysలోనే సంపాదించారు. 15 to 20 days అంతే, 15 to 21 daysలో ఓన్లీ ఎక్స్పైరీ డేస్ అన్నమాట. ఈ ఎక్స్పైరీ డేస్ మాత్రమే ఇంత సంపాదించారు. ఎందుకు, ఇట్లా మ్యానిపులేట్ చేసి. అది వాళ్ళు చేసిన స్కాము. సెబీ ఏం చేసిందంటే, ఈ ప్రైజ్ ఓన్లీ మొత్తము రిఫండ్ చేయమని చెప్పలేదు, కాకపోతే ఈ 4,800 crore మాత్రం తిరిగి ఇవ్వమని చెప్పింది, డిపాజిట్ చేయమని చెప్పింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, చూసారా, 15-21 days సంపాదించారు కాబట్టి అది మాత్రం ఇవ్వమని 21 days నోటీస్ టైం ఇచ్చారనమాట వాళ్ళకి. మళ్ళీ వాళ్ళని బ్యాన్ చేసేసారు మొత్తం. ఆ కంపెనీ జేన్ స్ట్రీట్ని, తర్వాత దానికి సంబంధించిన అదర్ 4 firms కూడా ఉన్నాయి, ఇంకా 4 కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా బ్యాన్ చేసేసింది. మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు ఇంకా ముందడు అని చెప్పి బ్యాన్ చేసి పడేసింది. ఉన్న వాటిని కూడా ఎగ్జిట్ చేయమని చెప్పింది, అవునా. ప్లస్ 4,840 crores డిపాజిట్ చేయమని చెప్పింది, సెబీకి డిపాజిట్ చేయమని చెప్పింది. క్లోజింగ్ అవుట్ పొజిషన్స్ అన్నీ స్క్వేర్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ నో న్యూ పొజిషన్స్, కొత్త పొజిషన్ తీసుకునే అవకాశం వాళ్ళకి లేదు, బంద్ చేయించింది, బ్యాన్ చేసేసింది. ఇది జరిగింది. చూడండి మ్యానిపులేషన్ ఎట్లా జరిగిందో, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కదా, చాలా ఇలా జరుగుతుందండి మ్యానిపులేషన్ స్టాక్ మార్కెట్లో. కాబట్టి మీరు స్టాక్లో ట్రేడ్ చేసేటప్పుడు, ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఓకే. ఎక్కువగా ఆశపడకండి.